హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 219. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మిస్సెస్ అర్హంత్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఎంతైనా మీరు అర్హంత్ వైఫ్ కదా, అలానే ఆలోచిస్తారు. బట్ ఇది కార్పొరేట్ సెక్టర్. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. మీకంటే ఆ రూల్స్తో పని లేదు. బట్ మాకు తప్పదు కదా మిస్సెస్ అర్హంత్. అందరికీ మీకు కుదిరినట్టు కుదరదు కదా. తన వంకరితనాన్ని దాచిపెట్టి చాలా నార్మల్గా మాట్లాడింది నజియా. ఎస్, కరెక్ట్. నా వైఫ్ కాబట్టి నాలానే ఆలోచిస్తుంది. అది మీరు చాలా త్వరగా అర్థం చేసుకున్నారు మిస్ నజియా. బట్ మనం ఇక్కడ మీట్ అయ్యింది మీటింగ్ కోసం అనుకుంటా. దాని గురించి మాట్లాడుకుంటే బెటర్ కదా అన్నాడు, మాటల్లో కావలసినంత వెటకారం మిక్స్ చేసి. అవునవును, మనం ఇక్కడికి వచ్చింది మీటింగ్ కోసం. అది పూర్తి చేసుకున్నాక మనం కావలసినంతసేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు మరొకరు. ఆ తర్వాత ఇంకా అనవసరపు ప్రసంగనకు స్థానం లేకుండా పోయింది. ప్రాజెక్ట్ గురించి డిస్కషన్లో పడ్డారు. ఒక్కొక్కరుగా లేచి వాళ్ళు చేసిన వర్క్ గురించి మాట్లాడుతున్నారు. బాలు వాళ్ళ టర్న్ రాగానే అర్హంత్ లేచాడు ప్రాజెక్ట్ గురించి చెప్పటానికి. అదేంటి అర్హంత్, నువ్వు నిలబడ్డావు? ఈ కంపెనీ ఎవరిదో వాళ్ళు కదా మాట్లాడాల్సింది అంది, కావాలని ఒక్కో పదం నొక్కి మాట్లాడుతూ. ఏం, నేను చెప్తే కాదని అంటారా మీరు అని అడిగాడు. అలా అని కాదు మిస్టర్ అర్హంత్, మీ వైఫ్ టాలెంట్ కూడా మాకు తెలియాలి కదా అని మరొకడు అన్నాడు. సంప్రదాయాల గురించి అంత బాగా మాట్లాడిన మిస్సెస్ అర్హంత్కి ఈ బిజినెస్ వ్యవహారాల్లో అనుభవం లేనట్టుంది. ముందు లోచన శారీ గురించి మాట్లాడిన ఆమె అంది. అర్హంత్ గారు ఉండగా ఆ అవసరం ఏముంటుందిలేండి, కావాలనే అంది నజియా. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని అలవాట్లు పుట్టుకతోనే అలవడతాయి. అలానే నా మిస్సెస్కి కూడా ఒక అలవాటు ఉంది. తను ఏకసంతాగ్రహి. బయటకు రావాలని అనుకోలేదు కాబట్టి ఇప్పటి వరకు తన పేరు మీకు తెలియకుండా ఉంది. తను ఎంత టాలెంటెడో మీకు తెలియదు. పైకి ఈ బిజినెస్ చేసేది మిస్టర్ బాలు అయినా దాని వెనుక ఉన్నది మాత్రం నా వైఫ్ త్రిలోచన. తను ఉండగా తన భర్తని అయిన నా విలువ తగ్గకూడదు అని మొదట అవకాశం నాకు ఇచ్చింది. బట్ ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు నచ్చటం లేదు. తన గురించి మీకు తెలియాలి కదా అని ఫైల్ త్రిలోచన ముందు పెట్టి, నువ్వు మొదలుపెట్టు త్రిలోచన. నీకు మాత్రమే కాదు నాకు కూడా గౌరవం తెచ్చిపెడుతుంది. నా వైఫ్ నాకు తగ్గదే కానీ ఎక్కడా తక్కువ కాదు అని కొంతమందికి తెలియాలి అన్నాడు అర్హంత్ ఓరగా నజియాని చూస్తూ. చిన్నగా నవ్వి తనే డెమో ఇవ్వటం స్టార్ట్ చేసింది. అరగంట సేపు పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది ఆ ప్రదేశం. శ్రావ్యమైన గొంతుతో త్రిలోచన మాట్లాడుతుంటే లలితా సహస్రనామాలు వల్లెవేస్తున్నట్టుగా ఉంది. అందరూ మంత్రముగ్ధులు అయిపోయి లోచన వైపు అలా చూస్తూనే ఉన్నారు. అసలు తను చెప్పేది వింటున్నారో లేదో తెలియదు కానీ హిప్నటైజ్ చేసినట్టు అందరూ తననే రెప్పవేయకుండా చూస్తున్నారు. ఆమె కనురెప్ప కదలికలు సైతం వారి మస్తిష్కంలో ముద్రించుకుపోతున్నాయి. అరగంట తర్వాత తను చెప్పటం పూర్తవగానే అందరి వైపు చూసి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగింది. ఎవరూ ఏం మాట్లాడలేదు. వాళ్ళు తేరుకోవటానికే 5 నిమిషాలు పట్టింది. వాళ్ళని ఒకసారి చూసి, వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నట్టు లేవు లోచన అన్నాడు అర్హంత్. అవును మిస్సెస్ అర్హంత్, మాకు ఎలాంటి డౌట్స్ లేవు. అండ్ మీ వాయిస్ నిజంగా చాలా మెస్మరైజింగ్గా ఉంది. మీరు అలా చెప్తుంటే వేరే వాటి మీదకు అస్సలు దృష్టి వెళ్ళటం లేదు. ఏం విన్నామో ఆ క్షణం గుర్తులేదు కానీ మీరు చెప్పిన ప్రతి వాక్యం మా బ్రెయిన్లోకి చేరిపోయింది నవ్వుతూ అన్నారు ఒకరు.
మిగిలిన వాళ్ళు కూడా ఆ మాటలని సమర్థించారు. ఆ తర్వాత మరికొందరి డెమో అవటంతో పాటు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని, అన్ని కంపెనీస్లో కన్నా బాలు వాళ్ళ కంపెనీ బాగా పర్ఫామ్ చేసినట్టు, అలానే మరో 4 కంపెనీల పర్ఫార్మెన్స్ బాలేదు అని అనౌన్స్ చేశారు. అందులో నజియా వాళ్ళ కంపెనీ కూడా ఉంది. అది వినగానే అర్హంత్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఇది నీ బతుకు అన్నట్టు ఉన్న ఆ నవ్వు చూసి నజియాకి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. అర్హంత్ మీద పట్టరానంత కోపం కలిగింది. ఆ కోపంతోనే చెయ్యకూడని ఒక ఆలోచన చేసింది. అర్హంత్ గురించి తెలిసి కూడా ఒక క్రూరమైన ఆలోచన చేసింది. ఆ రాత్రికి ఒక పార్టీ ఉంటుందని, అందరూ ఖచ్చితంగా రావాలని అనౌన్స్మెంట్ జరిగింది. అర్హంత్ కుదరదు అని చెప్పేసినా అర్హంత్ పేరు ప్రఖ్యాతల గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా రావాలని రిక్వెస్ట్ చేయటంతో తప్పక ఒప్పుకున్నాడు అర్హంత్. వాళ్ళు అక్కడే ఉండమని చెప్పినా సున్నితంగా రిజెక్ట్ చేసి వాళ్ళు స్టే చేసే గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. సెక్యూరిటీ ఫాలో అవటంతో అర్హంత్ కాస్త రిలాక్స్గా లోచనాతో మాట్లాడుతూ చుట్టూ ఉన్న వాటి గురించి లోచనాకి చెప్తూ మరుసటి రోజు సైట్ సీయింగ్కి వెళ్దామని ఏ ప్లేసెస్ వెళ్ళేది అప్పుడే మొబైల్లో చూపించాడు. మాటల్లోనే వాళ్ళు రీచ్ అవ్వటంతో తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నారు. సాయంత్రం కాస్త పొద్దుపోయే వరకు వాళ్ళ సరదా సంతోషాల్లో గడిపి 7 గంటలప్పుడు రెడీ అవ్వడం స్టార్ట్ చేసి 8కి పార్టీకి స్టార్ట్ అయ్యారు. అక్కడ ఎక్కువసేపు ఉండేది లేదని, జస్ట్ ఒక అరగంట వరకు ఉండి వచ్చేయాలని ముందే డిసైడ్ అయ్యాడు అర్హంత్. కానీ సాధ్యం కాలేదు. 10 గంటల వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా డిన్నర్ చేసే వరకు వదలలేదు వాళ్ళు. నజియా కూడా ఆ పార్టీకి వచ్చింది. కానీ కనీసం అర్హంత్ వైపు చూపు కూడా కలపలేదు. దూరంగానే ఉంది. అసలు ఆ విషయం గురించి పట్టించుకోలేదు అర్హంత్. వాళ్ళు పార్టీ నుండి బయటకు వెళ్ళగానే నజియా తన ప్లాన్ని అమలు చేయటానికి కాస్త పక్కకి వచ్చి మొబైల్ తీసింది కాల్ చేయడానికి. నజియా తన ప్లాన్ అమలు చేయడానికి సిగ్నల్ ఇచ్చేసింది. అర్హంత్ వాళ్ళు ప్రయాణం చేస్తున్న కార్ స్మూత్గా వెళ్తుంది. ఇద్దరు ఒకరి చేతిని మరొకరు పట్టుకొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని ఫాలో అవుతుంది సెక్యూరిటీ వెహికల్. సడన్గా వాళ్ళకి ఎదురుగా వస్తున్న వెహికల్ వేగం పెరిగింది. హెవీ వెహికల్ అది. అది తన రూట్ని మార్చుకుని అర్హంత్ వాళ్ళ కార్ వైపు వేగంగా వచ్చింది. ఆ సమయంలో డ్రైవర్ కాస్త ఆశ్చర్యంగా చూశాడు తమ వైపు దూసుకొస్తున్న వెహికల్ని. అర్హంత్ కూడా చూశాడు ఆ వెహికల్ని. ఏయ్ చూసుకో, స్టీరింగ్ క్రాస్గా కొయ్యి అని చెప్తున్నప్పుడే బలంగా వచ్చి హిట్ చేసింది ఆ వెహికల్. హై అండ్ మోడల్ కార్ అవ్వటంతో వెంటనే స్టీరింగ్ దగ్గర ఉన్న ఎయిర్ బ్యాగ్స్తో పాటు వెనుక డోర్స్కి ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కార్లో ఉన్న వాళ్ళకి ఏం కాలేదు. వెంటనే సెక్యూరిటీ వాళ్ళు కూడా రావటంతో అర్హంత్ వాళ్ళు బయటకు రావడానికి హెల్ప్ చేశారు. వాళ్ళు వేసుకున్న బట్టలు కాస్త నలిగాయి కానీ డ్రైవర్తో సహా ముగ్గురు సేఫ్గానే ఉన్నారు. వాళ్ళని గుద్దిన హెవీ వెహికల్ అక్కడే ఉంది. డ్రైవర్ కిందకు దిగి సారీ అండి, బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని అందంగా అబద్ధం చెప్పాడు. సెక్యూరిటీలో ఒకడు ఏంట్రా సారీ అంటూ కొట్టడానికి వెళ్ళాడు. అర్హంత్ అతన్ని ఆపేసి మనం వెళ్దాం పద, అనవసరమైన గొడవలు వద్దు అన్నాడు. మీరు ఆ వెహికల్లో పదండి సార్ అని వాళ్ళ వెహికల్ని ముందుకు తీసుకురమ్మని సైగ చేశాడు అతను. అరే బ్రదర్, అలా ఎలా వెళ్ళిపోతారు? నన్ను ఏదో అంటున్నారు కదా అన్నాడు డ్రైవర్. అర్హంత్ వాడిని డౌట్ఫుల్గా చూస్తూ నీ ప్రాబ్లం ఏంట్రా అన్నాడు. నీ పక్కన ఉన్న అమ్మాయి బ్రో మస్తుంది, ఇండియన్ బోరీ అనుకుంటా కదా, ఆ షేప్స్ పిచ్చెక్కిస్తున్నాయి, నాతో పంపించు, ఒక్క నైట్ చాలు, మళ్ళీ నువ్వు గుర్తురానంత సుఖం చూపిస్తాను అంటూ లోచనాని వల్గర్గా చూస్తూ అన్నాడు.
లోచన అర్హంత్ వెనక్కి చేరింది వాడిని అసహ్యంగా చూసి. ఎరా, బ్రతకాలని లేదా? నా దేశం కాదు, ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్గా ఉన్నాను. తను నా వైఫ్. తనను ఎవరైనా వంకరగా చూస్తేనే నా బ్లడ్ బాయిల్ అవుతుంది. అలాంటిది నువ్వు వంకరగా కూస్తున్నావు. కేవలం అంటే కేవలం మా క్వాలిటీ టైం డిస్టర్బ్ అవ్వకూడదు అని నిన్ను వదిలేస్తున్నాను. లేదంటే నీ వెహికల్ బ్రేక్స్ బదులు నీ బాడీలో ఉన్న బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. ఆ వెహికల్ రిపేర్ అవుతుందేమో కానీ నీ బాడీ మాత్రం రిపేర్ అవ్వదు అంటూ అడుగు ముందుకు వేశాడు అర్హంత్. బావా, వద్దు బావా, సెక్యూరిటీ చూసుకుంటుంది, మనం వెళ్ళిపోదాం అంది లోచన కాస్త భయంగా. ఇలాంటి వాళ్ళని వదిలేయకూడదుమా, నువ్విలా ఉండు అని సెక్యూరిటీ వైపు చూశాడు. వాళ్ళలో ఇద్దరు లోచన పక్కన నిలబడగా మిగిలిన నలుగురు అర్హంత్ పక్కన ఉన్నారు. ఆ వెహికల్ డ్రైవర్ పెద్దగా నవ్వటంతో వాడి వంక కళ్ళు చిన్నవి చేసి చూశాడు అర్హంత్. ఎరా, మిమ్మల్ని చూసి నేను భయపడతాననుకుంటున్నారా అని వెహికల్ బ్యాక్ సైడ్ గట్టిగా కొట్టాడు. 10 మంది భారీ పర్సనాలిటీస్ దిగారు ఆ వెహికల్ వెనుక వైపు నుండి. వాళ్ళని చూసిన లోచనకి భయం వేసింది. ఒక్కొక్కడు అడవి పందిలా దిట్టంగా ఉన్నారు. పైగా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, మీరు ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడ పోలీస్ వాళ్ళకి కాల్ చేయండి అని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పింది లోచన. మేడం, సార్ చెప్పకుండా అని నసిగారు వాళ్ళు. ముందు మీరు కాల్ చేయండి, కాస్త కోపంగా అంది లోచన. వాళ్ళకి కూడా చెయ్యటమే మంచిది అనిపించింది. అందుకే కాల్ చేశారు. ఎరా, వాళ్ళని చూస్తే నేను భయపడతాననుకుంటున్నావా అని ఎగిరి ఆ ట్రక్ డ్రైవర్ గుండెల మీద కొట్టాడు అర్హంత్. 100 కిలోల సమ్మెట గుండెను తాకిన భావన కలిగింది వాడికి. నొప్పితో అల్లాడిపోయాడు. మొదలు నరికిన చెట్టులా కింద పడిపోయి గుండెల మీద చెయ్యి పెట్టుకుని అరుస్తూ, రేయ్, వాడి కళ్ళ ముందే దాన్ని అనుభవించాలి. దాని మీద ముందు ఎవరు చేయి వేస్తే వాడికే అది అని వాడు చెప్పటంతో వాడి మనుషులు అందరిలో హుషారు మొదలయ్యింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను తీశారు. ఒక్కడి దగ్గరే గన్ ఉంది. మిగిలిన వాళ్ళ దగ్గర ఐరన్ రాడ్స్ లాంటి వెపన్స్ ఉన్నాయి. అయినా ఆలోచించలేదు అర్హంత్. ఉత్తి చేతులతోనే వాళ్ళని ఎదిరించడం స్టార్ట్ చేశాడు. అర్హంత్ మొదటి టార్గెట్ గన్ ఉన్న వాడు. వాడు ఎవరి మీద షూట్ చేయకుండా మొదట వాడిని టార్గెట్ చేసి సక్సెస్ఫుల్గా వాడి గన్ కింద పడేలా చేసి దాన్ని తీసుకొని తన బ్యాక్ ప్యాంట్లో దోపుకొని ఒక్కొక్కడిని లేవకుండా కొడుతున్నాడు. సరిగ్గా పావుగంటలో పోలీస్ వాళ్ళు వచ్చేశారు. వాళ్ళు రావటమే కాస్త దెబ్బలు తక్కువ తిన్న వాళ్ళు పారిపోతే మిగిలిన వాళ్ళకి ఆ అవకాశం లేనట్టు నేల మీదనే ఉన్నారు. అర్హంత్ తన పాస్పోర్ట్ చూపించి అక్కడ జరిగింది చెప్పి వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న గన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఉదయం స్టేషన్కి వచ్చి మీట్ అవుతామని చెప్పాడు. కుదరదని అక్కడ ఉన్న సీసీ కెమెరా రికార్డింగ్స్ మొత్తం చెక్ చేసి అర్హంత్ వాళ్ళది మిస్టేక్ లేదని అప్పటికప్పుడు వాళ్ళ చేత కంప్లైంట్ రాపించుకొని అప్పుడు వాళ్ళని పంపించారు. బావా అంటూ అర్హంత్ని చుట్టేసింది లోచన. చిన్న ఇన్సిడెంట్ మా, ఏం కాదు, పద వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది అని లోచన భుజం చుట్టూ చెయ్యి వేసి సెక్యూరిటీ వాళ్ళ వెహికల్లోకి ఎక్కాడు. ఇద్దరు అదే వెహికల్లో ఎక్కగా మిగిలిన నలుగురు దెబ్బతిన్న వెహికల్లోనే స్టార్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.